మనం రీసెంట్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మరి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ మన మీద 25% టారిఫ్ పెంచాడు. దాని తర్వాత దీన్ని 50% పెంచాడు. 50% వచ్చేసరికి మొన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కదా. అయితే మరి వాళ్ళు టారిఫ్లు పెంచినా సరే మనం ఆయిల్ కొనుగోలు చేయడం ఆపామా? ఆపలేదు. ఎందుకంటే దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ అయితే ఆయిల్ మాత్రమే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అనుకోండి. అది పక్కన పెట్టేస్తే మరి ఇప్పుడు మరి వాళ్ళు కనుక టారిఫ్లు పెంచితే మనం తగ్గిస్తాం, కొనుగోలు చేయటం తగ్గిస్తాం అని చెప్పేసి అమెరికా అనుకుంది కదా. కానీ మరి దీని గురించి ఇప్పుడు రైటర్స్ అయితే ఒక న్యూస్ రాసుకురావడం జరిగింది. అయితే దీని రైటర్స్ ప్రకారం వచ్చిన న్యూస్ ఏంటంటే మన ఇండియా రాబోయే నెలలో ఇంకా ఆయిల్ కొనుగోలు చేయడం ఇంకా ఎక్కువ చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అంటే మనకి ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్లో ఇంకా 10 to 20% అధికమైన ఆయిల్ కొనుగోలు చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మరి ఉక్రెయిన్ దాడులతో మాస్కోలో రిఫైనరీలో దెబ్బతినటం వల్ల మరి ఇంకా ముడి చమురు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో మరి పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యాకి భారత్ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారిగా అయితే ఇప్పుడు మారిందని చెప్పాలి.